నమస్కారం. అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు కొందరు రాష్ట్రాన్ని పట్టి పీడించారని ధ్వజమెత్తారు. అది మీ భూమి, మీ ఆస్తి, దానిపై జగన్ ఫోటో ఎందుకు అని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం శాంతిపురం మండలం తుమ్మసి వద్ద జరిగిన ప్రజావేదికపై ప్రసంగించారు. ప్రజల ఆస్తుల మీద ఫోటోలు వేసుకున్నారని మండిపడ్డారు. 5,555 సైకిళ్లని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలుంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచొచ్చు, తొక్కాలనుకుంటే తొక్కచ్చు, ఎలక్ట్రిసిటీ రన్ చేయాలంటే దాన్ని గేరు మార్చేసి యాక్సిలేటర్ గాని పెంచుకుంటూ పోతే సుఖంగా వెళ్ళిపోవచ్చు. ఎక్కడికి పోవాలన్నా 45, 50, 60 కిలోమీటర్ల వరకు ఈజీగా వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఒక్కసారి సైకిల్ కొంటే ఇంకా ₹1 ఖర్చు లేదు. అంతా కూడా మీ ఇంటి పైన ఉత్పత్తి అయ్యే కరెంటుతోనే మీ సైకిల్ ఛార్జ్ చేసుకుంటే 1 పైసా ఖర్చు లేకుండా ఎక్కడికైనా దూసుకెళ్లేది ఈ సైకిల్. అదే సూపర్ సైకిల్. ఆ రోజు మీరు సైకిల్ కోటేశారు. ఈ రోజు అభివృద్ధి ఏంటో చేసి చూపించింది ఆ సైకిల్. ఈ రోజు మీ జీవితాల్లో ఒక నూతన ఎనర్జీ, వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ. 5 ఏళ్లు ఏం జరిగింది? మీ తాత ముత్తాత ఇచ్చిన భూమి పైన ఎవరి ఫోటో వేసుకున్నారు? తమ్ముళ్ళు, ఆడబిడ్డలను అడుగుతున్నా. భూమి మీది, ఫోటో అయింది. ఏం చెప్పాలో నాకైతే ఇప్పుడు అంటాడు నా పాలసీయే బెటర్ అంట, ఆయన పాలసీయే కరెక్ట్ అంట. మీ పొలం చుట్టూ సర్వే చేసి ఆ సర్వే రాళ్లు, అది కూడా గెలాక్సీ గ్రెనైట్, అలాంటిది ఆయన బొమ్మ. ఆ బొమ్మ తొలగించడానికి మళ్ళా డబ్బులు ఆయన ఖర్చు పెట్టింది 700 కోట్లు. దాన్ని తీసేయడానికి మళ్ళా డబ్బులయ్యింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని, ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి సర్వే చేసి ఎక్కడన్నా కానీ డిస్ప్యూట్ వస్తే మీరు ఎవ్వరికి పిటిషన్ ఇవ్వడానికి లేదు, నేరుగా హైకోర్టుకే వెళ్ళాలి. మామూలు రైతు, ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఒకరోజు ముందుగానే, అంటే నేడు శనివారం, లబ్దిదారుల ఇళ్ల వద్దకే పింఛన్ సొమ్మును చేరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62.94 లక్షల మంది లబ్దిదారులకు గాను ప్రభుత్వం దాదాపు 2,724 కోట్లను విడుదల చేసింది. నేడు మధ్యాహ్నం 10:30 సమయానికే దాదాపు 60% పైగా పంపిణీ పూర్తయిన అధికారిక వర్గాలు వెల్లడించాయి. నెల మొదటి రోజే కాకుండా సెలవు దినం కారణంగా ఒకరోజు ముందుగానే తమ ఇంటి ముంగిటికే పింఛన్ సొమ్ము అందుతూ ఉండటంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచివాలయ సిబ్బంది ఉదయం 7 గంటల నుంచే క్షేత్రస్థాయిలో పంపిణీ వేగవంతం చేశారు. ఒకవేళ నేడు పింఛన్ తీసుకోలేని వారు ఫిబ్రవరి 2న సోమవారం తీసుకోవచ్చని అధికారులు సూచించారు. ఏం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు, నేను 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, మళ్ళీ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని ఏం ముఖం పెట్టుకుని వెళ్తారు? ఆయనకు నైతిక హక్కే లేదు. ప్రజలకు తేల్చేశారు. ఒక్క ఛాన్స్ ఇచ్చాం. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఈ ఆంధ్రప్రదేశ్ 20 సంవత్సరాలు వెనకబడిపోయింది. యువత బాధపడుతున్నారు. మేము ఈ రోజు ఆ రోజు మాట చెప్పాం, మెగా డిఎస్సీ అన్ని ఇస్తామన్నాం, మెగా డిఎస్సీ ఇచ్చాం. మరి పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చాం. దగ్గరలో మళ్ళా మెగా డిఎస్సీ ఇవ్వబోతున్నాం, మళ్ళా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం, పరిశ్రమలు తీసుకొస్తున్నాం. ప్రజలకు అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఇలా బెంగళూరు నుంచి రావడం, అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం, మరి కులాల మధ్య, మతాల మధ్య, దేవస్థానాలు, ఎవరు దేవస్థానాల్లో కూడా రథాలు కాల్చింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? గతంలో ఈరోజు కల్తీ మద్యానికి ముఖ్య అభ్యర్థి ఆయన కాదా? గజ దొంగలు ఇంకొకరు బయటపడతారు.
ఏది వదిలారు జగన్మోహన్ రెడ్డి గారు? లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపాకు క్లీన్ చీట్ రాలేదని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. క్లీన్ చీట్ అంటూ ఆ పార్టీ చేసుకునేది అసత్య ప్రచారమని మండిపడ్డారు. ఈ అంశంపై పయ్యావుల మీడియాతో మాట్లాడారు. లడ్డూ పవిత్రతను కాపాడేందుకు తెలుగుదేశం ప్రభుత్వం అనేక నిబంధనలు ప్రవేశపెట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక నిబంధనలు సడలించి కల్తీకి బీజం వేసింది. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పకు వచ్చిన డబ్బు ఎవరెవరికి వెళ్లిందో తేలాల్సి ఉంది. జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ నిర్ధారణ చేసిన అంశమే సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇదే అంశం సిట్ అనుబంధ ఛార్జ్ 35వ పేజీలోనూ స్పష్టంగా ఉంది. అని ఆ కల్తీలో ఒకవైపు వెజిటబుల్ ఆయిల్స్, మరోవైపు జంతువుల కొవ్వు ఉంది అనేటువంటిది ఎన్డీడీబీ రిపోర్ట్ స్పష్టంగా తేల్చింది అనేటువంటిది సిట్ ఛార్జ్ షీట్ లో ఉంది. ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారు చెప్పింది నిజము అనేటువంటిది సిట్ నిర్ధారించింది. మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం మాకేదో క్లీన్ చిట్ ఇచ్చింది, జంతువుల కొవ్వు లేదు అని ఎక్కడ చెప్పింది? ఏ రిపోర్ట్లో చెప్పారు? ఇందులో పశువుల కొవ్వు లేదు, ఫిష్ ఆయిల్ లేదు, ఇవి లేవు అనేటువంటిది ఏ రిపోర్ట్లో చెప్పిందో దయచేసి చెప్పమని చెప్తున్నా. నేను ఉంది అని నేను స్పష్టంగా చెప్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్డీఏ మీటింగ్లో ఏదైతే చెప్పారో వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించేటువంటి నెయ్యిలో కల్తీ జరిగింది అనేటువంటి నివేదిక ఎన్డీడీబీ ఇచ్చింది. దాని ఆధారంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పారు. అది ఇవాళ ఛార్జ్ షీట్ లో నిర్ధారించబడింది. సంబరాలు చేసుకోవడానికి సిగ్గుండాలి అనేటువంటిది నేను చెప్పదలుచుకున్నా. అందులో ఇలాంటి విషయంలో మీరేదో మిగిలిన విషయాల్లో మీ కేసులు కొట్టేస్తే, మీ కేసులు లేదన్నా మీకు రిలీఫ్ వస్తే మీరు సంబరాలు చేసుకోండి. మీకు బెయిల్లు, జైళ్ళు అలవాటు కాబట్టి వాటిల్లో మీరు సంబరాలు చేసుకోండి, మాకేమీ అభ్యంతరం లేదు. దేవదేవుడికి సంబంధించినటువంటి విషయంలో తప్పు జరిగింది అనేటువంటిది స్పష్టంగా చెప్తూ ఉంటే, కల్తీ జరిగిన కల్తీలో జంతుకో అవశేషాలు ఉన్నాయి అని చెప్తా ఉంటే లేదు అని చెప్పుకునేటువంటిది నిజంగా అది మీకే సాధ్యమైంది అనేటువంటిది. తిరుమల తిరుపతి లడ్డూ కల్తీ వివాదం గుంటూరు నగరంలో ఉద్రిక్తంగా మారింది. లడ్డూ కల్తీకి గత వైసీపీ ప్రభుత్వం పాల్పడిందని టీడీపీ ఇన్నర్ రింగ్ రోడ్డు చిల్లీస్ వద్ద మహాపాపం పేరుతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఫ్లెక్సీ తొలగించకపోతే తామే చించివేస్తామని శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు కర్రలు పట్టుకుని ఫ్లెక్సీకి రక్షణగా నిలిచారు. ఫ్లెక్సీ తొలగించేందుకు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి వైసీపీ నాయకులు తరలి వెళ్లేందుకు సిద్ధపడగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అంబటి రాంబాబు వెహికల్ ఎక్కి వెళ్లిపోయారు. వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ కొరిటిపాటి ప్రేమ్ కుమార్ పోలీసుల వలయాన్ని దాటుకుని ఫ్లెక్సీ దగ్గరకు వెళ్లడంతో ఆయనను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా గుంటూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వడ్రానం హరిపాపు, తాళ్ల నాగరాజు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. దుర్మార్గులు డబ్బు కోసం వాళ్ళ అరాచకాలు అంతా ఇంత కాదు. మట్టి దోశారా, ఇసుక దోశారా, మైనింగ్ మాఫియా చేశారా, ఆఖరికి పేద ప్రజల ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కల్తీ మద్యాన్ని ఏరులై ప్రకటించారు. ఆఖరికి ఇంకా కూడా వదలకుండా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆయన ప్రసాదాన్ని దేనికోసం కల్తీ చేశారండి? కేవలం డబ్బు కోసం కల్తీ చేసి ప్రపంచవ్యాప్తంగా హైందవ మనోభావాల్ని దెబ్బతీసిన ఘనత ఆ దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఇన్ని ఘోరాలు చేస్తే రాష్ట్ర ప్రజలు వాళ్ళకి చెప్పుతో బుద్ధి చెప్పి 11 సీట్లకు పరిమితం చేసి వాళ్ళని త్వరలోనే కటకటాల వెనక్కి పంపించబోతున్నారు. అప్పటికీ కూడా వాళ్ళు ఇంకా వాళ్ళ అరాచకాలు మానుకోకుండా ఇక్కడ కల్తీ నెయ్యి గురించి ప్రజలు ఫ్లెక్సీ వేస్తే నిన్న అంబటి రాంబాబు ఇక్కడికి వచ్చి ఈ ఫ్లెక్సీ చించుతానని అంటారా? ఫ్లెక్సీలు దించడం ఏంటి? మీకు జాతనైతే మీ యొక్క నిజాయితీని, మీ యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి. అంతేగాని ఫ్లెక్సీలు దించటాలు లేకపోతే చేతగాని పనులు చేసే దత్తము పనులు చేసిన అంబటి రాంబాబు, నువ్వు ఒక నిజంగా మగాడివైతే ఇవాళ రా, సవాలు విసిరావుగా. ఇవాళ వచ్చాం, మా కూటమి నాయకులందరం ఇక్కడ ఉన్నాం. నిజ నిర్ధారణకి నీవు వచ్చి న్యాయబద్ధంగా నువ్వు మాకు సమాధానాలు చెబుతానంటే వచ్చి సమాధానాలు చెప్పు. ఇవాళ ఇక్కడికి వస్తానని చెప్పి మా యొక్క కార్యకర్తలు నిన్ను అడగబోతే పిల్లిలాగా పారిపోతావా? ఇదేనా నీ యొక్క గొప్పతనము, నీ ఆడంబరాలు? అంబటి రాంబాబు అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఒక్కటే చెబుతున్నా,
చట్టము దృష్టిలో ఎవరైనా కూడా 2 వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి గోరంట్లలో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని అంబటి రాంబాబు గారు నిన్న వచ్చి రెచ్చగొట్టే విధంగా మరి ఈ బ్యానర్ చిచ్చుతాం అనే ప్రగల్భాలు పలికిన రాంబాబు ఈరోజు పిల్లిలాగా పారిపోయాడు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీ నెయ్యి గురించి మాట్లాడకుండా మీరు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు, ఇంకా ఈ ప్రశాంతమైన వాతావరణం ఇక్కడ రెచ్చగొట్టే విధానంగా చేస్తే అంబటి రాంబాబు గారు హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్, కూటమి నాయకులు హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తం ఏ రోజైనా ఈ ప్రాంతంకి వచ్చి నువ్వు సవాల్ చేసి వెళ్ళిపోయావు, మరి సవాళ్ళు స్వీకరించి మేము ఇక్కడ ఉన్న కూటమి నేతలందరూ దమ్ముంటే నువ్వు ఇక్కడికి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మరొక్కసారి ప్రశాంతంగా ఉండే ఈ వాతావరణాన్ని చెడగొట్టద్దని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా చెప్తా ఉన్నాం. నిజంగా మీరు చిత్తశుద్ధి ఉంటే తప్పు ఒప్పుకొని మీరు ఏదైతే కల్తీ పాల్పడ్డారో మీరందరూ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పి లొంగిపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కూటమి నేతలు డిమాండ్. మేము కూడా ఎదురుదాన్ని రెడీగా ఉన్నాం. మా నాయకుడు చంద్రబాబు గారికి పార్టీకి దీనికి సంబంధం లేదు. మేము ఒక భక్తుడిగా, వెంకటేశ్వర స్వామి భక్తుడిగా మేము ఈ కార్యక్రమంలో పాల్గొన్నాం. కావాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనోభావాలను కిందపరుస్తానికి తప్పితే జరిగింది అనేది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. కల్తీ జరిగిన విషయం వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. దాంట్లో ఎందుకు ఉందని మేము అక్కడ రాసామా? ఫ్లెక్సీ మీద మేము ఎటువంటి అలాంటి ఉద్దేశం రాలే కదా. సిటీ ఏం తెలిసిందనేది వాళ్ళకే తెలుసు, మాకు తెలుసు. ఇంకా దాని మీద అవగాహన లేకుండా ఇక్కడికి వచ్చేసి ఫ్లెక్సులు చింపేస్తాం, మనుషులను కొట్టేస్తామంటే చూస్తూ ఊరుకునే రోజులు కాదు ఇవన్నీ కూడాను. సో ఇంకా దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. సిపిఐ వేసిన ఛార్జ్ షీటులో తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలపలేదని ఉందని మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. భగవంతుని అడ్డు పెట్టుకుని రాజకీయం చేయడం చంద్రబాబుకే చెల్లిందని మండిపడ్డారు. ఆయనను ఆ భగవంతుడు కూడా క్షమించడని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ వైసీపీ ఆధ్వర్యంలో గుంటూరు గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు కలిసిందని ఆరోపించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుప్రీంకోర్టులో సిపిఐ వేసిన ఛార్జ్ షీటుకి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జంతువులకు ఉందని ఎక్కడ వచ్చిందా రిపోర్ట్లో? వాళ్ళు పంపించినాయగా సిబిఐ రిపోర్ట్ వచ్చిందా? అది చంద్రబాబు ఎందుకు మాట్లాడడం? ఇది వచ్చినా చంద్రబాబు మాట్లాడుతున్నాడా? పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారా? వాళ్ళు మొదలు పడిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చేసిన ఆరోపణలు నిజం కాదని వారికి కూడా అర్థమై ఈ కార్యక్రమం చేస్తున్నారు. అయినా వాళ్ళు దుష్ప్రచారం చేసే కార్యక్రమం. వాళ్ళకి మీడియా బలం ఉంది, ప్రభుత్వం ఉంది, పోలీసు యంత్రాంగం ఉంది. దాన్నింటినీ బుల్డోజ్ చేసి ఏదో దైవాన్ని మోసం చేశామనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. నిజానికి దైవాన్ని మోసం చేస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. ప్రజలు గమనిస్తున్నారు. హిందూ ధర్మాన్ని తెలిసిన ప్రతి పౌరుడు దీన్ని గమనిస్తున్నాడు. చంద్రబాబు చేస్తున్నటువంటి అరాచకమైన వాదాన్ని ఖండిస్తున్నారు. ఏంటది? రిపోర్ట్ చూశారుగా, పశువు కొవ్వు, పంది కొవ్వు ఉందా దానిలో? అది కదా ఇక్కడ ప్రశ్న, కోర్ ఇష్యూ. అయినా ఇంకో విషయం నేను చాలా సందర్భాలు చెప్పా, ఈ శాంపిల్స్ ఎప్పుడు తీసుకున్నాయి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు కాదు శాంపిల్స్ తీసుకుంది. 4 ట్యాంకర్లు తిప్పి పంపించామని చెప్పారు. మళ్ళీ వాడేమని చెప్తున్నారు? అది ఆ ప్రభుత్వ అసమర్థత కాదా? అప్పుడున్న ఈవో అసమర్థత కాదా? మా టైంలో శాంపిల్స్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాంపిల్స్ తీసుకున్నారా? సుబ్బారెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు శాంపిల్స్ తీసుకున్నారా? చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శాంపిల్స్ తీసుకుని 4 ట్యాంకర్లు తిప్పి పంపించారు. ఎవరు బాధ్యులు దీనికి? మేము బాధ్యులమా? మీ టైంలో జరిగిన దానికి మేము బాధ్యులమా? బలం ఉంది కదా అని వాదించి పారేస్తున్నారు. మేము డిఫెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. భగవంతుడిని మేము ఒకటే చెబుతున్నాం, భగవంతుడి ప్రసాదంలో పంది కొవ్వు కలవలేదు, భగవంతుడి ప్రసాదంలో పశువుల కొవ్వు కలవలేదు. ఇది దుర్మార్గం. అది చంద్రబాబు నాయుడు గారి టైంలోనే జరిగినటువంటి అంశం. దీన్ని ప్రజలు గమనించాలి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సామాజిక భద్రత పింఛన్లు అందిస్తామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ప్రతి నెల 1వ తేదీనే ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఒకవేళ ఆదివారం 1వ తేదీ వస్తే ముందు రోజు లబ్ధిదారులకు పెన్షన్లు అందిస్తున్నామని వెల్లడించారు. గుంటూరు కోబాల్డుపేటలో శనివారం లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో వారు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో కానీ ఇవ్వాలనేటువంటి అమౌంట్ ఈరోజు పెన్షన్స్ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్కువగా ఓల్డ్ ఏజ్ కానీ విడో పెన్షన్స్ కానీ ఇవన్నీ 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000, అదేవిధంగా పూర్తిగా బెడ్ రిడన్ అయితే 15,000, క్రానిక్ పేషెంట్స్కి వచ్చేటప్పటికి 10,000 రూపాయలు. ఈ విధంగా
గుంటూరు ఈస్ట్లో తీసుకుంటే 11 కోట్ల రూపాయలు, గుంటూరు వెస్ట్లో 9 కోట్లు, ప్రత్తిపాడులో దాదాపు 5 కోట్లు, మొత్తం కలిపి 25 అప్రాక్సిమేట్గా 60,000 మందికి 25 కోట్ల రూపాయలు ఈ రోజున పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి తీసుకునే వాళ్ళందరినీ మేము కూడా కోరేది ఏంటంటే ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి విధంగా, అంటే సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు, నెలకి 3,000 కోట్ల రూపాయలు ఈ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ రాష్ట్రం మీద విపరీతమైన భారం పడినా కూడా ఈ రాష్ట్రానికి ఏదో విధంగా సంపాదించగలం అనే ఒక నమ్మకంతో కష్టపడుతూ ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తూ ఆ పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పేద ప్రజలకు పంచాలనేటువంటిది గవర్నమెంట్ ఉద్దేశం. అందుకనే ఈ రోజున ఎక్కడ అవకాశం దొరికితే అక్కడికి విదేశాలకు కానీ ఢిల్లీ కానీ అన్ని ప్రాంతాలకు వెళ్ళి పెట్టుబడిదారులందరినీ కలిసి, ఎందుకంటే చాలామంది చెప్తా ఉన్నారు, కొంతమంది ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. మొన్న దావోస్ ఇట్లా వెళ్తా ఉన్నప్పుడు దావోస్ వెళ్తున్నారు, దావోస్ వెళ్ళిన వెంటనే పెట్టుబడులు వస్తున్నాయా అని నేను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అవగాహన లేనటువంటి వ్యక్తులు. ఎప్పుడు కూడా ఒక పెట్టుబడి రావాలంటే ఒకసారి వెళ్ళి కూర్చొని ఒక భోజనం చేసేసి పెట్టుబడి పెట్టమంటే ఎవ్వరు పెట్టుబడులు పెట్టరు. మీరే ఉన్నారనుకోండి, మీరు ఒక కారు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? 10 సార్లు వెళ్తారు, షోరూమ్కి వెళ్తారు, 10 కారు షాపులు తిరుగుతారు, తిరిగి 1కి 10 సార్లు ఆలోచించి ఏ కారు కొనుక్కోవాలో అది కొనుక్కుంటారు మీ స్తోమతకు తగ్గట్టుగా. పెట్టుబడిదారులు కూడా అంతే, 10 రాష్ట్రాలు చూస్తారు, 10 మందితో కలుస్తారు, కలిసి వాళ్ళకి ఏది కరెక్టో అది చూస్తారు. అలానే అసలు మీ ప్రోడక్టే ప్రజలకి వాళ్ళకి చెప్పకుండా మీరు ఇంట్లో కూర్చున్నారనుకోండి, ఎవరో తెలుస్తుంది? ఎవరికి తెలియదు. సో బాబు గారు కానీ లోకేష్ గారు కానీ 1కి 10 సార్లు వెళ్ళేది ఎందుకు అంటే, 1కి 10 సార్లు మనం వెళ్ళటం, మీకు మేము రెడ్ కార్పెట్ వేస్తున్నాము, మీరు రావాలి అని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 34వ డివిజన్లో కోబాల్ట్పేటలో మన ఎన్టీఆర్ పెన్షన్ భరోసాని అందరికీ పేదవాళ్ళకి అందించడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ పెన్షన్ కార్యక్రమం చేపట్టాము. కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా మన నగర మేయర్ అయిన కోవెలమూడి రవీంద్ర గారు, మరి నగర కమిషనర్ అశోక్ గారు, మరి బీజేపీ ప్రెసిడెంట్ అయిన తిరుపతిరావు గారు, ఇలాగ పెద్దలందరి సమక్షంతో వాళ్ళందరితో కలిసి ఈరోజు ఇంటింటికి తిరుగుతూ ఈ పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ఇందులో గత ప్రభుత్వంలో కక్షపూరితంగా తీసేసిన ఎందరో పెన్షనర్స్ని, అర్హులైన పెన్షనర్స్ అందరినీ కూడా 2 months నుంచి కూడా వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ ఇవాళ కొత్తగా వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్ కొత్తగా కాకుండా డైరెక్ట్గా వాళ్ళ భార్య అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇప్పుడు ఆవిడకి విడో పెన్షన్ అందుకునే పరిస్థితి కొత్తగా మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఎంత అధిక భారం మన ఈ సంక్షేమ పథకాలతో మన రాష్ట్రం మీద భారం పడుతున్నప్పటికీ ఎక్కడ సంక్షేమం వీడకుండా అదే క్రమంలో అభివృద్ధి కూడా ఎక్కడ విస్మరించకుండా ముందుకు వెళ్తుంది. దాంట్లో 34వ డివిజన్ కూడా మనం తీసుకుంటే మునిపెన్నడూ కూడా ఇక్కడ డ్రైన్స్ కానివ్వండి, లేదంటే మంచినీటి విషయాలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి సక్రమంగా ఉండే పరిస్థితి లేని పరిస్థితితో ఉండేది. ఎవరు దీన్ని పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ మేయర్ గారు కూడా తన పట్టాలు చేపట్టిన తర్వాత ఈ యొక్క డివిజన్ చాలా మార్పులు సంతరించుకుందని చెప్పొచ్చు. ఈరోజు వాటర్ సమస్య ఇక్కడ ప్రధానంగా ఉండే సమస్య కూడా ఎంతో మెరుగుపడిందని చెప్పొచ్చు. డ్రైన్లు అదేవిధంగా రోడ్లతో ఈ యొక్క డివిజన్ ఎటు చూసినా కూడా మనకి దర్శనం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. అయితే పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా 9 కోట్ల రూపాయలను వెచ్చించి 20,000 మందికి దాకా ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇంకా అర్హులైన వాళ్ళందరినీ కూడా ఇందులోకి తీసుకొని వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాము. గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీ 34వ డివిజన్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు, మన ప్రీతమ నాయకులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారికి, అట్లాగే బీజేపీ ప్రెసిడెంట్ తిరుపతిరావు గారికి, ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన మా గౌరవ కమిషనర్ గారు మయూర్ అశోక్ గారికి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. 57 డివిజన్లు ఉన్నాయి గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కింద. సుమారు 57,454 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఒక 50,000 తక్కువ 25 కోట్లు, అంటే సుమారు 25 కోట్లు ప్రతి నెల 1వ తారీఖు కానీ 1వ తారీఖు ఒకవేళ ఆదివారం వస్తే ముందు రోజే మనం వాళ్ళకి పంపిణీ చేయడం జరుగుతుంది. ఇటువంటి
ఈ యొక్క భారతదేశంలో ఎక్కడా కూడా ఇంత పెన్షన్ కార్యక్రమం ఇచ్చే పథకమే లేదు. ఇంతమంది లబ్ధిదారులను కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా బేర్ చేయట్లేదు. ముఖ్యంగా 4,000 నుంచి 4,000, అట్లాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటే 6,000, అదే కనుక మోస్తరుగా డిజేబుల్ అయితే మాత్రం 10,000, ఫిజికల్గా టోటల్ డిజేబుల్ అయితే 15,000 హైయెస్ట్గా పే చేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇక రియల్గా ఇప్పుడు మెగా సిటీగా గుంటూరును తీర్చిదిద్దుతున్నామని మేయర్ కోవెలముడి రవీంద్ర తెలిపారు. ఇందులో భాగంగానే మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. మార్చి 31వ తేదీలోపు అభివృద్ధి పనులన్నీ పూర్తి చేస్తామని ప్రకటించారు. శనివారం బృందావన్ గార్డెన్స్ క్యాపిటల్ హోటల్ వద్ద సుమారు 2.5 కోట్లతో చేపట్టిన సీసీ డ్రైన్ బీటీ రోడ్డుకు గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి మేయర్ కోవెలముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ లక్ష్మీపురం మెయిన్ రోడ్డు నుంచి బృందావన్ గార్డెన్స్ రోడ్డు ఎండింగ్ వరకు 80 అడుగుల రోడ్డుని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. అదేవిధంగా వర్షపు నీరు నిల్వ ఉండకుండా 4 అడుగుల మేర డ్రైన్ నిర్మిస్తున్నామని వివరించారు. అందరికీ నమస్కారం. గుంటూరు బృందావన్ గార్డెన్స్ నుంచి అంటే 37వ డివిజన్, 38వ డివిజన్ 2 డివిజన్లో 2006 మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇది 80 ఫీట్ రోడ్డు ఆల్రెడీ మదర్ తెరిసా స్టాట్యూ దగ్గర నుంచి బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియం వరకు కూడా ఉంది. ఈ యొక్క మాస్టర్ ప్లాన్లో అభివృద్ధిలో భాగంగా, ఎందుకంటే మీరు చూస్తున్నారు కదా, 2014 నుంచి ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి కూడా గుంటూరు ఒక మెగా సిటీగా అభివృద్ధి చెంది 2014 to 19 అసలు ట్రాఫిక్ మనకి ఎన్ని బ్రిడ్జిలు ఉన్నాయి, ఎంత అవస్థలు పడ్డామో మీకు తెలుసు, అంత జామ్ అయ్యేది ట్రాఫిక్. వీటినన్నింటిని దృష్టిలో పెట్టుకొని నగరపాలక సంస్థ అట్లాగే స్థానిక శాసనసభ్యురాలు ప్రస్తుతం ఉన్న గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఇది కూడా 80 ఫీట్ రోడ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించిన దానికి ప్రజలందరూ కూడా 75% ఆల్రెడీ వాలంటరీగా ఇచ్చారు. ఇంకో 25% వాళ్ళు ల్యాండ్ ఎగ్జిబిషన్ కింద వెళ్ళాల్సిన ప్రభుత్వం చూస్తుంది. వాళ్ళు కన్సెంట్ ఇస్తే వాళ్ళకి టీడీఆర్ బాండ్ రూపంలో వాళ్ళకి ఎక్కడా కూడా కాంపన్సేషన్లో లాస్ లేకుండా మార్కెట్ వాల్యూ కన్నా 2 times ఎక్కువ ఇచ్చే పరిధిలోనే ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. తప్పకుండా అభివృద్ధికి సహకరించాలి మీరందరూ కూడా అని చెప్పి నేను ఈ యొక్క మీడియా సోదరుల ద్వారా ప్రార్థన చేస్తున్నాను. దీనిలో భాగంగా ఇప్పుడు 80 ఫీట్ రోడ్లో ఎంతవరకు కలవర్ట్స్ కంప్లీట్ చేయాలి, 4 ఫీట్ డ్రైన్స్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఇమీడియట్గా ఏదైనా క్లౌడ్ బ్లాస్ట్ అయినప్పుడు ఈ యొక్క సోషల్ మీడియాస్లో బృందావన్ గార్డెన్స్ లక్ష్మీపురంలో కూడా ఇమీడియట్గా వాటర్ 2 ఫీట్ వచ్చింది, 4 ఫీట్ వచ్చిందని చెబుతున్నారు. దీనిలో భాగంగా ఆల్రెడీ అది కూడా 4 ఫీట్ డ్రైన్ చేసాం. ఇది కూడా ఇవాళ 1,19,00,000తో ఒక టెండరు, 1,42,00,000తో ఒక టెండర్, 2 టెండర్లు ఫైనల్ చేసి ఈరోజు స్థానిక శాసనసభ్యురాలు సోదరి గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఏదైనా బిఫోర్ 31st March ఈ యొక్క కలవర్ట్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా అయిపోవాలి. ఇది షెడ్యూల్ టైంలో కంప్లీట్ చేస్తామని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ, కొద్దిగా సహకరించవలసిన కూడా పెద్ద మనిషి చేసుకొని, నగరంలో ప్రధాన రహదారి కాబట్టి మీరు కూడా బాధ్యత ఉన్న పౌరులుగా వచ్చి మీకు కావాల్సిన కాంపెన్సేషన్కి రండి. తప్పకుండా మేము ఇంటికి వచ్చి కలుస్తాం. మీరు కూడా సహకరిస్తే బ్రహ్మాండంగా ఈ గుంటూరు నగరాన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకోగలమని చెప్పి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు పడింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 37 మరియు 38వ డివిజన్ల పరిధిలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంతంలో మొత్తం 2.60 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఆర్సీసీ డ్రైన్, ఆర్సీసీ కల్వర్టుల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాకతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రగతి పరుగులు తీస్తుందని వివరించారు. శివారు ప్రాంతాలకు మహర్దశ పట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. రోజు గార్డెన్స్ మెయిన్ సర్కిల్ దగ్గర నుంచి మరి హనుమయ్య కంపెనీ దాకా కూడా ఇరువైపులా డ్రైన్స్కి అదేవిధంగా కల్వర్ట్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఎటు చూసినా అభివృద్ధి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు రోడ్లకి డ్రైన్లకి నోచుకొని సుదూరమైన ప్రాంతాలు కూడా ఈరోజు రోడ్లతో డ్రైన్లతో కలకల్లాడుతూ ఉన్న పరిస్థితి మనం అందరం చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలోనే మరి మన ఈ గార్డెన్స్ మెయిన్ రోడ్ తీసుకుంటే ఎప్పటి నుంచో కూడా ఇది వైడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ స్థానిక ప్రజల యొక్క ఆకాంక్ష. ఆ ఆకాంక్ష మేరకే ఇది 40 అడుగుల రోడ్డు ఉండేది, 80 అడుగుల రోడ్డు దాకా అటు ఇటు డ్రైన్స్ పోను 70 అడుగుల రోడ్డుగా దీన్ని విస్తీర్ణపరుచుకునే ఒక ప్రతిపాదన మా దృష్టికి రావడం, దాన్ని చాలా సానుకూలంగా
మరి ఇటు గౌరవ మేయర్ గారి దృష్టికి కానివ్వండి, కమిషనర్ గారి దృష్టికి కానివ్వండి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దాన్ని శాంక్షన్ చేయడం, ఈరోజు కాంట్రాక్టర్ స్వాతి కన్స్ట్రక్షన్స్ అనే కాంట్రాక్టర్కి రావడం, వాళ్ళు కూడా చాలా త్వరితగతిన ఈ వర్క్ని చేసి స్థానికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. అయితే దీన్ని విస్తీర్ణ అంటే వైడ్ చేసే ప్రాసెస్లో కొన్ని వ్యాపార సముదాయాలు అయితేనేమి లేదంటే ఇళ్ళు అయితేనేమి కొంత వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు వాళ్ళు కాస్త మాకు లీస్ట్ డిస్ట్రక్షన్ పాసిబుల్ అయ్యే విధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టండి అని మమ్మల్ని అడగడం జరిగింది. అభివృద్ధికి మేము ఆటంకం కానివ్వం, కానీ కొంత మాకు పూర్తిగా ఇళ్ళు పోయే పరిస్థితి మాత్రం లేకుండా చూడండి అని చెప్పి వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది. అదేవిధంగా మరి సర్వేయర్ గారిని కానీ సిపి గారిని సంప్రదించి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండానే చేస్తాము అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ మరి ఇందాక గౌరవ మేయర్ గారు చెప్పిన గడువు తేదీ లోపు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది పూర్తిగా చేపట్టి ప్రజలకి అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని సిట్ సుప్రీంకోర్టుకు నివేదన సమర్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మేరకు నూరి ఫాతిమా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకోవటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. దేవుడు క్షమించరని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, అలాగే మరి లడ్డూలో కల్తీ ఉంది, లేకపోతే ఏమో నెయ్యి తీసుకొని వచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి వీళ్ళు చెప్తున్న ఆరోపణలన్నీ ఈ రోజు సుప్రీంకోర్టు తిప్పి కొట్టి మరి వాళ్లనే మరి మూసుకొని, అంటే నోరు మూసుకునే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద సుప్రీంకోర్టు చర్యలు తీసుకుంది. ఖచ్చితంగా దీనికి వీళ్ళు బాధ్యత వహించాలి. అలాగే క్షమాపణ కూడా వీళ్ళని కోరాల్సిందిగా కోరుతున్నాం. వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆధ్వర్యంలో ఎస్పీ వకుల్ జిందాల్కు ఫిర్యాదు చేశారు. చిల్లీ సెంటర్లో టీడీపీ నేతలు తిరుమల లడ్డూ కల్తీపై ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దానిపై శుక్రవారం అంబటి రాంబాబు ఫ్లెక్సీ తొలగించాలని, లేకుంటే ఊరుకోమంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే కారులో వెళ్తున్న అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు కర్రలతో దాడి చేశారు. ఈ సందర్భంగా అంబటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్య పదజాలంతో దూషించారు. దీంతో టీడీపీ నాయకులు ఎస్పీ కార్యాలయంలో అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో కెమికల్స్ వాడి నెయ్యి తయారు చేయించి లడ్డూ ప్రసాదం తయారు చేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనపర్తి శ్రీనివాసరావు, డేగల ప్రభాకర్, కంచల శివరామయ్య, పోతురాజు, సమత, రావిపాటి సాయి, గంటా మౌలిక, చిట్టిబాబు, వేములకొండ శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడని చెప్పుకుంటున్నటువంటి సంస్కారహీనుడైనటువంటి అంబటి రాంబాబు ఏం చేశారు ఇప్పుడు దాకా మనం చూసాం. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీవారి లడ్డుని కల్తీ చేయటమే కాకుండా ఒక్క చుక్క పాలు లేకుండా, పెరుగు లేకుండా, వెన్న లేకుండా కృత్రిమ రసాయనాలతోటి నెయ్యిని క్రియేట్ చేసి దానిని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరికీ పంచిపెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తే సుప్రీంకోర్టు ఆగ్రహించి సిబిఐకి, సిట్కి కేసు అప్పచెబితే ఆ రిపోర్టులో చుక్క నెయ్యి కూడా లేదు అని చెప్పేసి రిపోర్టు వచ్చిన తర్వాత కూడా దాన్ని వక్రీకరిస్తూ ఎక్కడ జంతువుల కొవ్వు కలవలేదని, ఎవరో రిపోర్ట్ ఇచ్చారని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నటువంటి క్రమంలో
భక్తుల మనోభావాలు కాపాడటానికి, రాష్ట్ర పరువు ప్రతిష్టలు కాపాడటానికి, శ్రీవారి యొక్క సాంప్రదాయాల్ని కాపాడటానికి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకొని దానిలో భాగంగా వాళ్ళ అబద్ధపు ప్రచారాల్ని కట్టిపెట్టాలని మేము మా పార్టీ శ్రేణులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఫ్లెక్సీల ద్వారా విషయాలు తెలియజేస్తున్నటువంటి బాధ్యత మా మీద ఉంది. మేము ఆ పనే చేశాం. చిల్లీ సెంటర్లో ఒక ఫ్లెక్సీ కట్టాం. ఈ ఫ్లెక్సీ దగ్గరికి అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీ తీయకపోతే కట్టినటువంటి వాళ్ళని చంపేస్తాడని అల్టిమేటం ఇచ్చి 24 గంటల్లో ఫ్లెక్సీ తీయాలని, లేకపోతే వాళ్ళని చంపేస్తాడని బూతులు తిట్టి నిన్న వెళ్ళినటువంటి పరిస్థితి చూసాం. అయినా కూడా ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి సమన్వయం పాటించాం. మేము సైలెంట్గా ఉన్నాం. మరలా ఈరోజు వచ్చి ఫ్లెక్సీ ఎవడు వస్తాడో రండి నేను తీస్తున్నానని చెప్పేసి ఒక అల్లర్లు సృష్టించే విధంగా అక్కడ ప్రవర్తించాడు. దాదాపు ఒక 4 నెలల నుంచి అంబటి రాంబాబు ఎవరో ఆదేశాలను నెరవేర్చడంలో భాగంగా రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, అల్లర్లు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీనిలో భాగంగా అనేక మంది వ్యక్తుల్ని వ్యక్తిగత దోషాలు చేస్తూ ఉన్నాడు, బూతులు తిడతా ఉన్నాడు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ నమస్కారం. ఈ రోజున అమ్మఒడి రాంబాబు గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో ఒక మనిషి ఇంత దారుణంగా ఒక సీఎం మీద మాట్లాడటం అనేది చాలా దారుణమైన అంశం. ఆయనకి మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాం, ఒక పిచ్చి కుక్కలాగా మాట్లాడుతూ ఉన్నాడు. వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున ప్రజలందరూ కూడా సేదరించుకుంటుంటే ఏదో ఒక రకంగా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన ఇవాళ వచ్చేసి దేశమంతా కూడా లడ్డులో నెయ్యి అనేదే లేదు, ఇది ఒక్క చుక్క నెయ్యి లేకుండా చేసినటువంటి నెయ్యిని లడ్డు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా, అట్లానే సుప్రీంకోర్టు కూడా సిట్టు ద్వారా తెలియజేసింది. అయితే మేమందరం కూడా తెలియజేయడానికి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ప్రజల్ని మరి ఒప్పించడానికి చేసినటువంటి వైసీపీ ప్రయత్నాలని మేమందరం కూడా ఈ లడ్డులో ఎక్కడా కూడా ఆవు పాలు కానీ ఆవు పాలు ద్వారా వచ్చిన నెయ్యి కానీ ఎక్కడా కూడా లేదు. సింథటిక్ పదార్థాల ద్వారా వాడినటువంటి లడ్డులు, ఈ లడ్డులు 20 కోట్ల లడ్డులు అమ్ముకొని 291 కోట్లు జేబులు వేసుకున్నట్టు వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున దారుణంగా మాట్లాడుతుంటే ఇది ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి మేము అక్కడ అన్ని చోట్ల ఫ్లెక్సీలు వేసి మేము తెలియపరిస్తే ఈ రోజున పిచ్చి కుక్కలాగా అంబటి రాంబాబు ఏదో ఒకటి నేనుండాను, వైసీపీ పార్టీ ఉంది, మరి అధినాయకుడి దగ్గర నేను ఏదో ఒకటి మరి ఆయన క్రెడిట్ పెంచుకోవడానికి ఏది పడితే అది మాట్లాడుతున్నావు రాంబాబు. ఇది నువ్వు మాట్లాడటం అనేది చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడావు. మా నాయకుడు మీకు మొట్టమొదటి నుంచి కూడా నోరు అదుపులో పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకోకపోతే నీ నాలుగు సీలేసే పరిస్థితి వచ్చింది. ఈ రోజున మేమందరం కూడా చెప్తున్నాం, మా నాయకుడు కూడా చెప్పారు, ఇప్పుడు సిల్లీస్ దగ్గరికి వస్తున్నాం, నీకు దమ్ముంటే మీ వైసీపీ నాయకులకు దమ్ముంటే మేము వస్తున్నాం, మీరు రండి. నీ మాటలు ఏదైతే కలెక్టరేట్ లోని శంకరన్ హాల్లో జరిగిన జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఎన్హెచ్ ప్రాజెక్టు డైరెక్టర్ పార్వతీశం, డీటీసీ సీతారామిరెడ్డి, డిఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. బైక్ రేసింగ్ వలన యువత యాక్సిడెంట్లకు గురవుతున్నారని గుర్తించి వాటిని నియోజకవర్గంలో అరికట్టామని ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగనే ఎక్కువగా 18 నుంచి 30 సంవత్సరాల వయసు వారే యాక్సిడెంట్లకి గురవుతున్నారని జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ వెల్లడించారు. ప్రధానంగా అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే 1033 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి వైద్య సహాయం పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్పోర్ట్ అధికారులు, విద్యార్థులు, డ్రైవర్లు పాల్గొన్నారు. ఎర్త్క్వేక్లు వచ్చినప్పుడు కూడా అంతమంది చనిపోరు, ఒక కోవిడ్ లాంటివి వచ్చినప్పుడు తప్పించి ఇంతమంది చనిపోయేటువంటి పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. కాకపోతే
అక్కడక్కడ జరుగుతాయి కాబట్టి మీకు ఎవరికి వాటి మీద పూర్తిగా అవగాహన లేదు. రెండో ముఖ్యమైన విషయం, మీరందరినీ ఇక్కడ ఎందుకు పిలిచారు ఈ రోజున అంటే, ఈ చనిపోయే వాళ్ళలో 50% సగం మంది 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండేవాళ్ళు. ఎందుకు వీళ్ళే ఎక్కువ ఎందుకు చనిపోతా ఉన్నారు అంటే, బ్రెయిన్ డెవలప్ అవ్వాలి. బ్రెయిన్ లో ఫ్రంట్ పార్ట్, లెఫ్ట్, రైట్, బ్యాక్ ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేటప్పటికి ఫ్రంటల్ లోబ్ ఎగ్జిక్యూషన్, మన థింకింగ్ ని, మన ఆలోచన విధానాన్ని కంట్రోల్ చేస్తుంది. అయితే అది పూర్తిగా డెవలప్ అవడానికి 20 నుంచి 25 సంవత్సరాల వయసు వస్తే తప్పించి డెవలప్ అవ్వదు. 20 సంవత్సరాల లోపు అడాలసెంట్ లో మీరు ఎవరైతే ఉన్నారో మీకు ఆ ఆలోచన అనేది పూర్తిగా ఉండదు. దీని మీద ఎంతసేపటికి ఎక్సైట్మెంటే ఉంటుంది, ఫాస్ట్ గా వెళ్దాం. ఆ టైంలో యూత్ లో ఉండే వాళ్ళందరికీ మన పక్క వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన ఫ్రెండ్స్ ఏమనుకుంటున్నారు తప్పించి పెద్దవాళ్ళు ఏమనుకుంటున్నారు, సమాజం ఏమనుకుంటున్నారు, దీని పర్యవసానాలు ఏముంటాయి అనేది మీ బ్రెయిన్ ఆలోచించలేదు కూడా. ఇది మీకే కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా సరే దశల వారీగా వారి బ్రెయిన్ డెవలప్ అయ్యేటువంటినప్పుడు ఉండేటువంటి పరిస్థితి. అందుకే ఈ మధ్యలో ఎక్కువ మంది పిల్లలు చనిపోతా ఉన్నారు. దానికి కారణం కూడా రకరకాలు ఉన్నాయి. హెల్మెట్ పెట్టుకోకపోవటం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటం, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆల్కహాల్ కానీ ఇంకొకటి కానీ మత్తు పదార్థాలు కానీ, ర్యాష్ డ్రైవింగ్, ఇట్లా రకరకాల కారణాలతోటి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇవన్నీ చాలా అభివృద్ధి కోరుకుంటాం. మన రోడ్లు బాగాలేదు భారతదేశంలో అంటాం, పక్క రాష్ట్రాల్లో మెట్రోపాలిటన్ సిటీస్ వైపు లేదంటే అగ్ర దేశాల్లో మనం చూస్తూ ఉంటాం, అక్కడికి వెళ్ళిపోవాలి అని అంటూ ఉంటాం. అక్కడ వాళ్ళందరూ బాగున్నారు, చాలా అభివృద్ధి పరంలో ముందుకెళ్తుంది అని అంటే దానికి ఏకైక రీజన్ రూల్స్ పాటిస్తారు. వాళ్ళు చాలా చాలా నిబద్ధతతో రూల్స్ పాటిస్తారు. రూల్స్ బ్రేక్ అయిన తర్వాత అంతకంటే కఠినంగా అధికారులు కూడా శిక్షలు వేస్తారు. కాబట్టి మాత్రమే ఆ దేశాలు చాలా గొప్పగా ఉంటున్నాయి, మనని అట్రాక్ట్ చేస్తున్నాయి. మనం ఇండియాలో నెంబర్ 1 ఇన్ రోడ్ యాక్సిడెంట్స్ అని ఇందాక సార్ చెప్పారు. ఎందుకు అనంటే రోడ్లు పెద్దగానే ఉంటున్నాయి, ఫైన్లు కూడా బహుశా మరి అధికారులు చూసి చూడనట్టు వెళ్తున్నారేమో, అక్కడ స్ట్రిక్ట్ గా లేకపోవడం. మరి ఇక్కడ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా సూచన చేస్తున్నానండి, కాస్త స్ట్రిక్ట్ గా ఉంటే కూడా మీరు మన కుర్రాళ్ళకి అవగాహన వస్తుందేమో, అది కూడా ఒకసారి చూడండి. మళ్ళీ వెంటనే బిల్లు 1000 రూపాయలు, పెనాల్టీ 1000 రూపాయలు వేయగానే మాలాంటి వాళ్ళకి ఫోన్లు వస్తాయి, మమ్మల్ని పట్టుకున్నారు అని. ఖచ్చితంగా మేము ఎవరం కూడా ఫోన్లు ఎత్తాం. మీరు నిర్భయంగా ఈ బిల్స్ ఫైన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేయండి. ఒక్క ఈ పశ్చిమ నియోజకవర్గంలోనే వచ్చిన వెంటనే ఫస్ట్ తీసుకొచ్చిన మార్పు ఏదైనా ఉంది అంటే అది రేసింగ్. చాలా చాలా పెద్ద వైడ్ రోడ్లు వేసుకున్నాం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా. కానీ రేసింగ్ కి పిల్లలందరూ బలైపోవడం చూసి మళ్ళీ అంతే పెద్ద రోడ్లలో అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ దాని నుంచి ఎన్నో రకాలైన విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అంటే రోడ్లు లేవు వేసుకున్నాం, కానీ దాన్ని కరెక్ట్ గా ప్రాపర్ గా వాడుకోకుండా ఈరోజు మళ్ళీ ఇంకొక ప్రత్యామ్నాయ మార్గం చూడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మరి ఇక్కడ ఆటో డ్రైవర్ అందరూ ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఈరోజు చాలా సొసైటీలో ప్రకృతి వైపరీత్యాల్లో కానీ యుద్ధాల్లో కానీ చనిపోనంత మంది యాక్సిడెంట్లలో చనిపోతున్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మంత్రి పెమ్మసాని మాట్లాడారు. 30 సంవత్సరాలలోపు యువతే అధికంగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. ప్రధానంగా ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం కారణంగానే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.